కడప ప్రొద్దుటూరు గండికోట విద్యార్థిని వైష్ణవి మర్డర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వైష్ణవి తల్లిదండ్రులతో పాటు ఇద్దరు సోదరులను అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు పోలీసులు. తొలుత స్నేహితుడు లోకేష్ హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానించారు. అనంతరం స్నేహితుడి ప్రమేయం లేదని నిర్ధారించుకున్నారు పోలీసులు. కడప ప్రొద్దుటూరు గండికోట విద్యార్థిని వైష్ణవి మర్డర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వైష్ణవి తల్లిదండ్రులతో పాటు ఇద్దరు సోదరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు పోలీసులు. తొలుత స్నేహితుడు లోకేష్ హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానించారు. అనంతరం స్నేహితుడి ప్రమేయం లేదని నిర్ధారించుకున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుస్సేన్ ఫోన్లైన్లో అందిస్తారు. హుస్సేన్, అసలు ఏం జరిగింది? కడప ప్రొద్దుటూరు గండికోట విద్యార్థిని వైష్ణవి మర్డర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ చక్రి. కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలో ఉంటున్నటువంటి గండికోట ప్రాంతంలో వైష్ణవి అంటే ఇంటర్ విద్యార్థిని వైష్ణవి మర్డర్ కేసు ఇంకా చిక్కుముడిలోనే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందుకు సంబంధించి తొలుత ఈమె ప్రియుడు అంటే వైష్ణవి ప్రియుడు లోకేష్ తో కలిసి ప్రొద్దుటూరు నుంచి గండికోటకు వెళ్ళడం జరిగింది. గండికోటకు వెళ్ళిన తర్వాత కొంత సమయం మాత్రమే అక్కడ లోకేష్ ఆమెతో గడిపినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. ఆ తర్వాత 12 గంటల లోపల అంటే 10:30 నుంచి 12 గంటల లోపలనే లోకేష్ ఒంటరిగా తిరిగి తన సొంత ప్రాంతమైనటువంటి ప్రొద్దుటూరుకు తిరిగి వచ్చినటువంటి సీసీ ఫుటేజ్ కూడా పోలీసులకు దొరికింది. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగానే పోలీసులు ఆ కోణంలో అప్పటికి అంటే 3 రోజుల క్రితం అప్పటికప్పుడు జరిగినటువంటి విచారణలో లోకేష్ నిరపరాధిగా బయటపడడం జరిగింది. ఇందుకు సంబంధించి 2 రోజులకు ముందు కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ కూడా ఈ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కడప ఎస్పీ అశోక్ కుమార్ తో పాటు దాదాపుగా 4-5 బృందాలు ఈ గండికోట ప్రాంతాన్ని పూర్తిగా నిశితంగా పరిశీలించడం జరిగింది. అక్కడ ఉంటున్నటువంటి ఆధారాలను కూడా సేకరించడం జరిగింది. అమ్మాయికి సంబంధించినటువంటి హత్య ఏ విధంగా జరిగింది అనేటువంటి అంశంపై పలు కీలకమైనటువంటి ఆధారాలు సేకరించిన తర్వాతనే డిఐజీ తొలుత ఇక్కడ అంటే 2 రోజుల క్రితము కొంత సమాచారం మాత్రమే ఆయన ఇవ్వగలిగారు. ఆ సమాచారం ఏంటంటే లోకేష్ అంటే గండికోటలో జరిగినటువంటి వైష్ణవికి సంబంధించినటువంటి మర్డర్ విషయంలో లోకేష్ మిత్రుడు ఆమె స్నేహితుడైనటువంటి లోకేష్ ప్రమేయము ఏమాత్రం లేదని కూడా డిఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. అంతేకాకుండా ఈ అమ్మాయి పైన లైంగిక దాడికి కూడా ఏమాత్రం జరగలేదు. అయితే మర్డర్ ఏ విధంగా జరిగింది అనేది జిల్లా ఎస్పీ మాత్రమే ఇక్కడ ఉండి ప్రస్తుతం విచారిస్తున్నారు. ఆయన మాత్రమే అందుకు సంబంధించినటువంటి మీడియా సమావేశంలో తెలియజేస్తారు అని అంటే ఆయన 2 రోజుల క్రితం వచ్చినటువంటి సందర్భంలోనే సాయంత్రానికి కానీ లేకపోతే రాత్రికి కానీ చిక్కుముడి వీడేటువంటి పరిస్థితి ఉందని కూడా డిఐజీ చెప్పి వెళ్ళడం జరిగింది. అయితే అలా వెళ్ళడంతో పాటుగా డిఐజీ వెళ్ళిన తర్వాత పోలీసులు మరోమారు అంటే నిన్నటి రోజున గండికోటకు తిరిగి వెళ్లి మరోసారి ఆ సీన్ ను పూర్తిగా పర్యవేక్షించడం జరిగింది. అక్కడ మరిన్ని ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. ఆ సేకరించినటువంటి ఆధారాలను పోలీసులు అయితే ఇప్పటికైతే చెప్పడం లేదు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే కనుక నిన్న సాయంత్రము అంటే లోకేష్ ను పక్కన పెట్టేసి టోటల్ గా ఇప్పుడు పోలీసులు వైష్ణవి కుటుంబ సభ్యులపైన దృష్టి సారించడం జరిగింది. ఇద్దరు తల్లిదండ్రులతో పాటు కజిన్ బ్రదర్స్ అయినటువంటి మరో ఇద్దరిని ప్రొద్దుటూరు 3 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని నిన్న సాయంత్రం 6 నుంచి విచారిస్తున్నారు. ఇప్పటికీ స్టేషన్ లోనే ఆ నలుగురిని కూడా విచారిస్తున్నారు. అంతేకాకుండా ఇంకా మరికొన్ని బృందాలు గండికోటలో ఉన్నటువంటి అద్దె గదుల యజమానులను కూడా విచారించారు. అదే విధంగా గండికోటలో తిరుగాడేటువంటి అల్లరి మూకలను కూడా
కొంతమంది అల్లరి మూకలు తిరుగుతూ ఉంటాయి. ఆ అల్లరి మూకల పైన కూడా దృష్టి సారించారు. దాదాపు ఇప్పటికైతే గనక మనకు తెలిసిన సమాచారం మేరకు దాదాపు 60 మంది అనుమానితులను పొద్దుటూరు, జమ్మలమడుగు, కడప పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి వాళ్ళను విచారించినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఈ విషయంలో మాత్రము లోకేష్ ను పక్కన పెట్టేసి దాదాపుగా ఈ కుటుంబ సభ్యులపైన, తర్వాత అల్లరి మూకలపైన పోలీసులు అదే రకమైనటువంటి విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇంకొక విషయం ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వైష్ణవి మర్డరు అత్యంత మిస్టరీగా తేలేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇందుకు సంబంధించినటువంటి ఆధారాలు సాంకేతిక పరమైనటువంటి ఆధారాలు కావచ్చు, తర్వాత క్లూ స్క్రీన్ కు సంబంధించినటువంటివి, ఫోరెన్సిక్ నిపుణులు సేకరించినటువంటి ఆధారాల ప్రకారము ఇంకా ఒక కొలిక్కి రాలేదని చెప్పొచ్చు. ఈ సమస్య వీడటానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ అమ్మాయి ఒంటిపైన బలమైన గాయాలు ఉన్నట్లుగా కూడా డాక్టర్ నివేదిక చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఛాతి పైన బలమైన గాయం తగలడంతో పాటు లివర్ కూడా పూర్తిగా దెబ్బతిందనేటువంటి అభిప్రాయం కూడా బంధువర్గాల్లో ఉంది. అయితే ఎవరు ఈ మర్డర్ చేశారు, ఎందుకు చేశారు అనేటువంటి విషయము టోటల్ గా మరికొన్ని రోజుల్లో కాకపోయినా కూడా కొన్ని గంటల్లో వీడిపోయేటువంటి అవకాశం ఉంది. చక్రి హుస్సేన్, అయితే వైష్ణవి తల్లిదండ్రులతో పాటు ఇద్దరు సోదరులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది మీరు చెప్తాను బట్టి. అయితే సాయంత్రం 6 గంటల నుంచి స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు పోలీసులు. ఎందుకు కుటుంబ సభ్యుల్ని అనుమానించాల్సి వస్తుంది పోలీసులు? హుస్సేన్, అంటే ఒక విషయం ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది విశేషం ఏంటంటే చక్రి, ఈ వైష్ణవి అనేటువంటి అమ్మాయిది స్వగ్రామము ఈ జమ్మలమడుగు పరిధిలో ఉంటున్నటువంటి ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తి. ఈ హనుమనగుత్తిలో ఉండేటువంటి ఈ లోకేష్ అనేటువంటి యువకుడు ఈ అమ్మాయిని గత 2-3 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ అమ్మాయిని ప్రేమించే నేపథ్యంలో ఈ అమ్మాయి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి అమ్మాయి, అబ్బాయి కూడా ఇంకో సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు. అయితే ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది, మెరిట్ విద్యార్థి. మొదటి సంవత్సరంలో దాదాపు 470 మార్కులకు గాను 460 మార్కులు పైబడి తెచ్చినటువంటి మెరిట్ విద్యార్థి. అటువంటి అమ్మాయిని ఇతను ఒక ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ గా వెళ్తున్నటువంటి లోకేష్ ప్రేమించి వెంటబడటం చూసి ఈ తల్లిదండ్రులు అక్కడి నుంచి వదిలేసి, అంటే స్వగ్రామాన్ని వదిలి ప్రొద్దుటూరుకు చేరుకున్నారు. ప్రొద్దుటూరుకు వచ్చిన తర్వాత కూడా ఈ అమ్మాయి వైష్ణవి ఇదే లోకేష్ తో ప్రేమాయణం కొనసాగిస్తూ వస్తుందనేటువంటి సమాచారము ఈ తల్లిదండ్రులకు ఉంది. తర్వాత తన కులం కాకుండా ఉన్నటువంటి ఈ అమ్మాయిని, కులం కాకున్నటువంటి అబ్బాయిని ఈ అమ్మాయి ప్రేమిస్తుంది అని చాలా సార్లు ఈ లోకేష్ ను బెదిరించారు. ఒక దశలో అయితే గనక ఈ లోకేష్ ను ఈ వైష్ణవి కుటుంబ సభ్యులు కొట్టడం కూడా జరిగిందనేటువంటి సమాచారం ఉంది. అంతేకాకుండా ఒక సందర్భంలో ఒక ఫంక్షన్ సందర్భంలో ఈ లోకేష్ ఈ వైష్ణవి ఇంటి దగ్గరికి వెళ్ళి వాంటెడ్ గా కొన్ని తపాసులు కూడా పేల్చడం కూడా జరిగిందనేటువంటి సమాచారం ఉంది. దీంతో ఈ ఫలితం ఇటువంటి అనేకమైనటువంటి కారణాల ఫలితంగా వీళ్ళ వైష్ణవి కుటుంబం ప్రొద్దుటూరుకు రావడం జరిగింది. ప్రొద్దుటూరుకు వచ్చిన తర్వాత కూడా ఈ అబ్బాయి వేధింపులకు గురి చేస్తున్నాడు అనేటువంటి ఈ అమ్మాయి తరపు బంధువుల ఆరోపణ. అంతేకాకుండా ఈ లోకేష్ చెప్పడం ఏంటంటే, లోకేష్ తరపు బంధువులు వాదన ప్రకారం అయితే ఇద్దరి అభిప్రాయాలు ఒకటిగా ఉన్నాయి, ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అనేటువంటి విషయము ఇంకొకటి ఉంది. తర్వాత అమ్మాయి కాలేజీకి, అంటే మర్డర్ జరిగినటువంటి రోజు అమ్మాయి కాలేజీకి వెళ్ళిందని చెప్పడము, విషయం ఇద్దరు కలిసి వెళ్ళడము. అదే రోజు ఈ వైష్ణవికి సంబంధించినటువంటి సోదరుడు కొండయ్య అనేటువంటి అతను వ్యక్తి తిరుపతికి తాను చెన్నైకి వెళ్తున్నానని చెప్పడము, అతను చెన్నైకి వెళ్ళాడా లేదా పథకం ప్రకారము చెన్నైకి వెళ్తున్నానని చెప్పి ఈ దారుణానికి ఒడిగట్టాడా అనేటువంటి అంశంపై కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. చక్రి, రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.